హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి ఈరోజు మేము లేటెస్ట్గా ఆలువేరా కలబంద జ్యూస్ తయారు చేసాం. మన చుట్టూరు ఉన్న మొక్కలే మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అది తెలుసుకుంటే ఎంతో మన ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మరి మన ఇంటి ఊరు చుట్టూ ఉన్న కలబంద చెట్లు ఇలాగా చెరువు కట్టల మీద, పొలాల్లోనూ అక్కడక్కడ దొరికే ఈ కలబంద ఆలువేరా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. స్కిన్కి కానీ, అలాగే స్టమక్ వాష్కి కానీ, అలాగే మనకి ఇప్పుడు వెయిట్ పెరుగుతాం, వెయిట్ లాస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి ఈ కలబంద జ్యూసు తాగుతారని అందరికీ తెలియదు ఇంకా. మరి కలబంద జ్యూసు చేదు కానీ వగరు కానీ ఉండదండి. నేను ట్రై చేశాను, అలాగే మా పూర్వీకులు ట్రై చేశారు. మరి ఈ జ్యూస్ తాగి ఎంతో లబ్ధి పొందారు. మరి ఈ కలబంద మనం ఎందుకు వదులుకుంటున్నాం, మనం ఎందుకు దూరం పెడుతున్నాం కలబందని? మరి కలబంద జ్యూస్ ఎలా తయారు చేయాలో, ఇలా కలబంద మట్టలు అంటే కలబంద ఇలా ఈ ముక్కలుగా కట్ చేసుకున్నాం మొక్క నుంచి. ఈ కలబంద మట్టల్ని మట్టి దుమ్మి ధూళి ఉంటుంది, బాగా కడిగేయండి. నేను చెప్పినట్టుగా తయారు చేసుకొని తాగితే ఇది చూడండి, నీటిలో ఎల్లో కలర్ ఉండకూడదు, ఇలా బాగా కడగాలి. అందులో వచ్చిన గుజ్జులో కూడా లైట్గా ఎల్లో కలర్ ఉంటుంది, అది యాసిడ్ ఉంటుందండి. అందుకే జనాలు భయపడతారు. ఆ యాసిడ్ ఇలా కడుక్కొని నీట్గా క్లీన్ చేసుకొని తాగితే దీనిలో ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది నేను రుజువు చేస్తున్నా. అలాగే ఎందులో సెర్చ్ చేసినా కానీ ఇలా నీట్గా వాష్ చేసుకొని, దానిలో ముళ్ళులు ఉన్నాయి చూడండి, సైడ్ లాంటి ముళ్ళు ఉంటాయి, తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత ఒక్కసారి మామూలు వాటర్తో కడిగి తర్వాత మంచినీళ్ళతో వాష్ చేసుకోండి. ఇలా ఇది చూడండి, ఈ కలర్గా వచ్చే నీళ్ళు యాసిడ్ అంటే డేంజర్ కాదు, మామూలుగా యాసిడ్ ఉంటుంది. అంటే దానివల్ల మనకి చేతులు అవి పొక్కుపోవడం అది ఏమి ఉండదు. అదొక రకమైన కెమికల్, అది తాగొద్దని చెప్తారు. ఇలా చూడండి, ఇలా స్పూన్ పెట్టి ఇలా లాగేస్తే వచ్చేస్తుంది అందులో గుజ్జు. ఇలా అన్ని మట్టలు ఇలా గుజ్జు లాగేసుకోండి. గుజ్జు లాగేసి నీటిలో వేసేసేయండి. ఇలా చూడండి, గుజ్జు జిగురుగా ఉంటుంది. ఇది తాటి ముంజులాగే ఉంటుందండి. దాని బలం మనం తాగితే తెలుస్తుంది. ఇది ఏమాత్రం వగరు కానీ చేదు కానీ ఉండదు. మీరు కూడా చూడండి ఒకసారి, ఏమైపోరు. దీనిలో ఇప్పుడు మనం తయారు చేయడం కోసం జీలకర్ర పొడి 2 స్పూన్లు వేసాం. ఇక్కడ ప్రాసెస్ కరెక్ట్గా చూడండి, నీట్గా తయారు చేసాం గుజ్జుని. ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి తయారు చేసి పెట్టుకున్నాం. ఈ గుజ్జుని అందులో వేసేసుకోవాలి. కరెక్ట్ అయిన ప్రాసెస్ ఇది. గుజ్జు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడు జ్యూస్లా తయారవుతుంది. మరి ఇవన్నీ ఫార్ములాలన్నీ కలవాలంటే ఇది ఇలా మిక్సీ పట్టుకోవాలి, లేదా డైరెక్ట్గా కూడా అలా తినొచ్చు, గుజ్జు రూపంలో కూడా తినొచ్చు. ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. 3 ఇయర్స్ దాటిన తర్వాత పిల్లలకి 1 స్పూన్ ఇవ్వచ్చు. ఇప్పుడు మేమైతే ఒక టీ గ్లాసు ఈ జ్యూస్లో ఇంకొక టీ గ్లాసు వాటర్ కలుపుకొని వేడి నీళ్ళు తాగేయచ్చు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుంటే 15 రోజులు 20 రోజులు ఉంటుంది ఈ జ్యూసు. ఇప్పుడు ఈ జ్యూస్లో మనం నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుందాం. ఇంకా ఈ షుగరు బీపీ లేకపోతే అందులో చక్కెర కానీ, బెల్లం కానీ, లేదా తేనె కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నిమ్మకాయ జ్యూస్ కూడా ఇందులో డైరెక్ట్ పిండేస్తున్నా, నిమ్మకాయలు కోసి.
నిమ్మకాయలు 4 నిమ్మకాయలు కోసాను. నిమ్మకాయ జ్యూసు ఇప్పుడు ఇందులో పీసెస్ జిగురు ఏమి కనిపించదండి. ఇప్పుడు ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు బాటిల్లో వేసుకొని. రోజుగా ఒక టీ గ్లాస్ పెద్దవాళ్ళు, పిల్లలకైతే ఓ 2 స్పూన్లు. మినిమం 5 ఇయర్స్ దాటిన తర్వాత తాగవచ్చు. ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి దీనివల్ల. ఇంకోటి ఏంటంటే మనకి మోషన్ ఫ్రీ అవుతుంది దీనివల్ల. మరీ ఎక్కువ కాదు, మామూలు ఫ్రీ అవుతుంది. టైట్ మోషన్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. ఇక బీపీ షుగర్కి చాలా ఉపయోగం. దీనికి మించింది ఏదీ లేదండి బీపీ షుగర్కి. రియల్గా ఒక 20 డేస్ తాగి చూడండి ఈ జ్యూస్ని. సంవత్సరానికి 3 టైమ్స్ అయినా తాగి చూడండి. మరి ఈ జ్యూసు విలువ తెలుస్తుంది మనకి. ఎంతో ఇష్టంగా తాగేయచ్చు ఈ జ్యూస్ని. కొబ్బరి నీళ్ళలాగే ఉన్నాయి నాకైతే, నిజంగా చెప్తున్నా, కొబ్బరి నీళ్ళలాగా ఉన్నాయి. ఈ విషయం మీకు తెలుసా? ఈ ఆలివేరా జ్యూస్ ఎంతో సలవ. మన ఒంటిలో ఉన్న 100 రోగాలకు చెక్ పెడుతుంది ఈ జ్యూస్. ఆల్ స్కిన్ ఎలర్జీలకి పనిచేస్తుంది. పూతగా రాస్తే దీన్ని జిగురు మనం ఒంటి మీద రాసుకొని స్నానం చేసుకోవాలి. ఫేస్ వాష్ అన్నిటికి పనిచేస్తుందండి ఈ జిగురు. జిగురులో కొద్దిగా పసుపు కలిపి మన ముఖానికి పెట్టుకుంటే స్కిన్ గ్లో వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి.